హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పూజా సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, నేను చూపిస్తున్నది పితాంబరి పౌడర్. దీంతో కాపరు, బ్రాసు, అల్యూమినియం, స్టీలు, ఐరన్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఏ మరకలైనా సరే. ఇప్పుడు ముందుగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, నేను క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. చూడండి, ముందుగా నా దగ్గర మొత్తం 3 సెట్స్ ఉన్నాయండి. ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటన్నిటిని ముందుగా ఒక కుక్కర్ తీసుకొని, ఒక పెద్ద కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. ఏవైనా పట్టకపోతే పెద్దవి ఉంచేయచ్చండి. నా దగ్గర ఉన్న సామాన్లన్నీ ఆల్మోస్ట్ పట్టేశాయి అందులో. ఇలా అన్నీ ఒక కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఆ చెంబు కొంచెం టైట్గా ఉందని చెప్పి తీసేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ సామాన్లకి అంతటికి కొంచెం సరిపోయేలా చింతపండు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని కుక్కరు మరీ నిండా కాకుండా వాటర్ వేసుకోవాలి 3/4 వంతు వరకు. వేసుకొని మూత పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలండి. చింతపండు వల్ల ఆల్మోస్ట్ సామాన్లన్నీ కొంచెం మరకలు అనేవి వదులుతాయండి. ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు. చూడండి, ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూడండి, ఈ విధంగా మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయినాయి. చింతపండు పులుపు కదండి, పులుపు వల్ల మరకలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని పితాంబరి పౌడర్తో నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకోవడమేనండి. ఆ రాగివి అయితే క్లాత్తో తడి లేకుండా తుడుచుకుంటే మరకలు లేకుండా ఉంటాయండి. చూడండి, పితాంబరితో పూర్తిగా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇంతేనండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.